on 130, 131. Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. So almost ఒక 1 month అయింది అనుకుంటా ఐ గెస్ మనం సండే రైడ్స్కి వెళ్ళక. సో ఈరోజు ఏంటంటే ఈ బ్లాగ్ వచ్చేసి పానగల్ రిజర్వేర్, సో నల్గొండ డిస్టిక్ దగ్గర అది. సో పానగల్ అనేది విలేజ్, ఆ విలేజ్ దగ్గరనే ఒక టెంపుల్ దగ్గర ఉంటుంది. సో ఇప్పుడు మనం వెళ్దాం. అండ్ మోర్ ఓవర్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద మోటో బ్లాగ్. సో ఈరోజు అయితే మనమైతే పానగల్ రైడ్కి వెళ్తున్నాం ఆఫ్టర్ లాంగ్ టైమ్. సండే రైడ్ ఆల్మోస్ట్ ఒక 1 month అయ్యింది మనం సండే రైడ్స్కి వెళ్ళాక. సో లాస్ట్ టైం నేను ఒక వీడియో పెట్టిన టెంపుల్ బ్లాగ్, కాకపోతే ఇంకా అది కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ కానీ ఇంకా కరెక్ట్గా ఏం అనిపించలే. అండ్ ఇప్పుడు లొకేషన్ కూడా అక్కడ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఏంటంటే ఇంకా సండే ఈరోజు అండ్ ఇట్స్ ఇందులో టైం రాంగ్ ఉంది, 2:25 AM అవుతుంది. బట్ ఇప్పుడు టైం వచ్చేసి మనం వాచ్ కూడా మర్చిపోయినాం అరే బరిలా. ఓకే, టైం ఎంత అంటే 8 అవుతుంది. 8 యాక్చువల్గా చాలా లేట్ అయిపోయింది. నేను ఒక 7 o'clock అట్లా అనుకున్నా, కానీ ఇక్కడ చూస్తే సీన్ రివర్స్ ఉంది. ఐ మీన్ మొత్తం మంచు ఉన్నది. నా బైక్లో పెట్రోల్ అయిపోయిందా? లెట్ మీ హ్యాండిల్. నేను చాలా రోజులు అవుతుంది బైక్ దిగాక, ఆల్మోస్ట్ ఒక 10 days అవుతుంది. నిన్న తీసిన అనుకుంటా, నిన్న తీసి కొంచెం ఏమంటారు లైక్ స్టార్ట్ చేసి ఒక రౌండ్ అట్లా వెళ్ళేసి వచ్చిన. ఉత్తరో బాయ్, దిగు బ్రో, నేను సెట్ చేస్తాం, మనకు తెలుసు అది ఎట్లా స్టార్ట్ అవుతుందో. NS200 నడిపి మళ్ళీ ఇది రైడ్ చేస్తే మొత్తం కంప్లీట్గా ముందుకు బెండ్ అయినట్టుగా అనిపిస్తుంది నాకైతే. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మనం ఈ చౌటుప్పల్, అది విజయవాడ హైవే ఉంటుంది కదా, ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటాం. ఐ మీన్ నల్గొండ బైపాస్ నుంచి లెఫ్ట్ తీసుకొని వెళ్దాం. మనం మెయిన్ సిటీలో నుంచి కాకుండా బ్యాక్ సైడ్ నుంచి వెళ్దాం. అండ్ ఈ రైడ్ బ్రేక్ఫాస్ట్ రైడ్, కొంచెం అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి నల్గొండలో ఎక్కడన్నా ముందరికి వెళ్ళి చిల్ అయ్యాం మనమైతే. లైక్ ఒక వ్యూ చూపిస్తా. లాస్ట్ టైం వీడియో అందులో అంత క్లారిటీ అయితే లేదు మీకు. సో ఈసారి ఏంటంటే సపరేట్గా పానగల్ రిజర్వేర్ గురించే మాట్లాడుకుందాం మనమైతే. ఆగిపోయింది, టో కొట్టాలా? టో కొట్టు. కొందరికి బాగానే టో కొట్టడం వస్తుంది, నాకే ఒక్కొక్కసారి టో కొట్టడానికి రాదు. యాక్చువల్లీ ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్, ఇట్లా అయిపోతుందని అసలు అనుకోలేదు నేను. అండ్ ఫుల్ ఫీవర్ అండ్ కోల్డ్. ఇప్పుడు ఏదో కొత్తగా HMP వైరస్ వస్తుందంట, నాకైతే రాలేదు. నేను కూడా ఎక్కువ బయట తిరుగుతలే. యాక్చువల్గా నేను ఒక కొత్త బైక్ కోసం ప్లాన్ చేస్తున్నా, ఇది సేల్ చేసి కొత్తది కొందామని. మచ్చి ఎక్స్చేంజ్ చేసుకుందాం ఆ బైక్. ఓకే చలో. ఈ రూట్లో ఇదే ప్రాబ్లం తెలుసా, మొత్తం ఆపోజిట్ వచ్చేసారు కొడుకులు. మేబీ అసలు ఇక్కడ టీ తాగి వెళ్దాం అనుకున్నాం, బట్ అది ఇంకా ఈ టైంలో ఇంకా ఓపెన్ కాలేదు. లాస్ట్ టైం ఈ ట్యాంక్ ప్యాడ్స్ స్టిక్కర్ నేనే వేసుకుంటా ఈ ఫ్యూయల్కి. ఎప్పుడో 2 months అవుతుంది అనుకుంటా నేను తెచ్చి. రీసెంట్ ఒక 10 days బ్యాక్ కింద వేసిన నేను ఇవన్నీ. ఈ మిర్రర్స్ ఒకటి నాకు కొంచెం లైక్ కంఫర్ట్గా లేవు, ఇంకా బ్యాక్ సైడ్ పర్సన్ కనిపిస్తలేడు. ఏంటంటే
మనం ఇప్పుడు వెళ్తున్నప్పుడు మన బ్యాక్ సైడ్ కానీ ఇప్పుడు మన ఫ్రెండ్స్ కానీ ఇట్లా మన రైడర్స్ వెనకాల ఉంటే మనకి మోస్ట్లీ కనిపించాలి. ఎందుకంటే ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్కలాగా ఉంటుంది, డిఫరెంట్. లైక్ బ్రేకింగ్ విషయంలో కానీ స్పీడింగ్లో కానీ. ఇప్పుడు నేను ఇట్లా వెళ్దాం అనుకున్నా, అదే టైంలో వాడు వస్తాడు, ఎందుకంటే అది నా మిస్టేక్, నేను వెనక చూసుకోవాలి కాబట్టి. ఇట్లాంటి మిర్రర్స్ ఉంటే కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది. ఇట్లా కిందికి బెండ్ అయ్యి చూడాల్సి వస్తుంది వెనకాల ఎవరు వస్తున్నారా అని. యూజువల్గా ఈ టైం మొత్తం ఇంకా అక్కడ వాటర్ మొత్తం ఉంటుంది రిజర్వాయర్ దగ్గర. చూద్దాం మనం ఇప్పుడు అయితే. సో ఇప్పుడు ఇది విజయవాడ హైవే. రైట్ సైడ్ వెళ్తే మీరు హైదరాబాద్, అండ్ ఇటు మనం స్ట్రైట్ వెళ్తే విజయవాడ. ఇవే లారీలు వెనకాల ఎందుకు వస్తారో ఏమో అర్థం కాదు. దీనిపైన కొడదాం ఇప్పుడు ఈ బైక్ని మనం. ఓ మర్చిపోయినా, అసలు సంక్రాంతి కదా, ఈ వీడియో తీసిన తర్వాత మంచిగా రియాక్షన్ చూడాలి. చలో. కాకపోతే బైక్ కొంచెం అలవాటు ఉన్న వాళ్ళకి, డిఫరెంట్ బైక్స్ నడిపిన వాళ్ళకి కొంచెం కరెక్ట్ ఉంటుంది ఆ బైక్. ఇప్పుడు ఈ నేకుడ్ బైక్ నుంచి కరెక్ట్ సీదా దానికి పోతే చాలా బ్రేకింగ్లో కానీ ఇట్లా హ్యాండిల్ చేసేది చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే వాడు కూడా ఎక్కువ రైడ్స్కి వెళ్ళాడు. ఇప్పుడు మనం ఈ చెర్లపల్లి ఇవన్నీ క్రాస్ అయిన తర్వాత పానగల్ చెరువు, పానగల్ రిజర్వేర్ ఉంటుంది. ఇప్పుడు మొత్తం అందరు ఆంధ్రాకి షిఫ్ట్ అవుతూ ఉంటారు. ఈ రోడ్ ఇంకా చాలా బిజీ ఉంటుంది. ఏడు దగ్గర పోయినాక రైట్ ఇండికేటర్ వేసుకున్నాం. కమాండా ఇందాక 129 వెళ్ళినాము, ఒక 130 వెళ్తుంది ఒక చూద్దాం. నాకు ఈ వీడియోలో మొత్తం ఆ NS200ని బీట్ వేసి పోవాలనే ఉన్నది. ఎందుకంటే వాడు NS200ని R15 బీట్ చేయలేదని అన్నాడు. మనం దాన్ని ప్రూవ్ చేసి చూపిద్దామనేసి ఇంకా మనం స్పీడింగ్ చేస్తున్నాం. అక్కడ ఒకటి ఫేమస్ ఉంటుంది, ఒక స్పాట్ ఉంటుంది అక్కడ, బాగుంటుంది టిఫిన్. యాక్చువల్గా రోడ్ పైన ఉంటుంది, ఒక చిన్న బండి పెట్టుకొని ఉంటుంది. సో ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. బట్ రెస్టారెంట్ అని ఏం అనుకోలే, ఎక్కడైనా మనకి టేస్ట్ బాగుంటాయి చాలా అనేసి ఇక్కడ నల్గొండ క్లాక్ టవర్కి ముందు NG కాలేజ్ గ్రౌండ్ దగ్గర, ఇది బ్యాక్ సైడ్ NG కాలేజ్. అండ్ ఇది రైట్ ఇటే, ఇదే అది. అక్కడేమో ఛాయా సోమేశ్వర టెంపుల్ అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అదంతా అదే. ఇక ఇక్కడ పైన వచ్చేసి ఇది రిజర్వేర్ ఇదన్నమాట. మొత్తం జస్ట్ టెంపుల్కి పక్కగే ఉంటుంది మీకు. పైకి ఎక్కి బైక్, కార్ అలో లేదు పైకి. నేను కార్ తీసుకొని వచ్చిన కదా, కార్ తీసుకొని వచ్చినప్పుడు నేనేమనుకున్నా ఈ గేట్ ఓపెన్ ఉన్నదేమో, గేట్ ఓపెన్ చేసి సీదా వెళ్ళిపోవచ్చు అని నేను అనుకున్నా. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వ్యూ అయితే. ఎట్లున్నది బ్రో? నెక్స్ట్ లెవెలా?
మొత్తం ఫాగి ఉన్న లేకపోతే అక్కడ మొత్తం ఇట్లా క్లారిటీగా కనిపించేది. అదే ఆ చెట్లనే అసలు నెక్స్ట్ లెవెల్ ఈ చెట్లతోనే. బా చూడండి, మనం కరెక్ట్ టైంకి వచ్చినాం. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు. నేను లాస్ట్ టైం మొత్తం చూడండి కొబ్బరి చెట్లు అది ఇది అని చెప్పిన, కాకపోతే మనకు అంత తెలియదు. అవి తాడి చెట్లు అంట. కామెంట్ కూడా వచ్చింది మనకి. షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన ఉండే, ఈ టెంపుల్ సైడ్ వచ్చినప్పుడు తీసిన. సో అది తాడి చెట్లు అంట, మనకంత తెలియదు. అట్లా నేనేమనుకున్నా సేమ్ అట్లనే కొబ్బరి చెట్ల లెక్క ఉండేసరికి తాడి చెట్లు మనకు తెలియదు అసలు అది ఏమంటారో మనకైతే తెలియదు. తాడి చెట్లు అని తెలుసు నాకు. ఇట్లా పోయేసి ఒక రౌండ్ వేద్దాము. ఒక రౌండ్ వేసిన తర్వాత మళ్ళీ అటు బ్యాక్ సైడ్ వెనకకి వెళ్దాం. ఇటు సైడ్ మొత్తం పొలాలు ఉన్నాయి. ఇటు అంతా ఏం లేదు, జస్ట్ నార్మల్ ఉన్నది. అక్కడ నల్గొండ దగ్గర ఎంజీ కాలేజ్ ఉంటుంది. ఆ కాలేజ్ ఉన్న వాళ్ళు మొత్తం ఇటే వస్తారు. వీళ్ళు ఫిషింగ్ చేసే వాళ్ళు బోట్స్ కూడా తీసుకెళ్తారంట. కానీ జనరల్గా ఇట్లా వీళ్ళు లైక్ మ్యాంగ్లూర్ బ్యాక్ వాటర్ ఇది ఉంటుంది కదా, అటు మ్యాంగ్లూర్ ఇట్లా ఆ ప్లేస్ ఉంటుంది కదా బ్యాక్ వాటర్ అని. ఆ చెట్ల దగ్గర ఆల్మోస్ట్ అంతే ఉంది, కొంచెం గ్రీనరీ ఉండి ఇట్లా ఇంకా అట్లనే తాడి చెట్లు ఉండుంటే డ్యామ్ ఇట్లా వీళ్ళు ఇట్లా మంచి ఇట్లా షిప్స్ కానీ ఇట్లా పెట్టుంటే బోట్స్ నెక్స్ట్ లెవెల్ ఉండేది. లైక్ మనకి వైజాగ్ కాలనీలో ఎట్లా తీసుకెళ్తారో అట్లా ఉండుంటే బాగుండేదేమో. అసలు అక్కడ బ్రిడ్జ్ ఉండే కూలిపోయింది అయింది. గేట్స్ టైప్ ఉన్నాయి మొత్తం ఇక్కడ. నాకు ఈ వాటర్ కానీ ఇట్లా హైట్స్ కానీ చూస్తే ప్యాక్ అవుతుంది, నాకు ఇట్లా పడిపోతున్నట్టు అనిపిస్తుంది. గేట్లు నేనే మొన్న చెప్పి ఓపెన్ చేయించిన, మేమే వస్తున్నాము కొంచెం ఇట్లా వాటర్ పోనీకి. అమ్మో ఇవన్నీ ఎక్కుతూనే ప్యాక్ అవుతుంది రా, నాకు చూస్తేనే దడదడ అంటుంది. అలా పడ్డామంటే నాకైతే స్విమ్మింగ్ కూడా రాదు, నీకన్నా వచ్చేమో. ఇగో మొత్తం ఇట్లా గేట్స్ పైకి ఎత్తుతారు కావచ్చు. ఇప్పుడు గేట్ ఏంది అసలు, గేట్లు ఉన్నాయా లేవా దీనికి? అవి అవేనా అమ్మ? అది గేట్లా అంత చిన్నవి గేట్లు అంటే మొత్తం ఇట్లా క్లోజ్ అయిపోవాలి కదా. అరే జాగ్రత్తరా, ఇప్పుడు కూలిపోతే ఎట్లారా ఇది కూలిపోతే ఎట్లా? నేనైతే ఇది పట్టుకున్నా నాకు అంత సీన్ లేదు, దన్నున పడితే. చూడండి మేమైతే గేట్స్ పైకి అయితే ఎక్కినాము. ఒక 4 గేట్స్ ఉన్నాయి అనుకుంటా. 4ఏనా? ఒక 4-5 ఉంటాయా గేట్స్? ఇవి చిన్నవి. నాకైతే మస్తు భయం అవుతుంది బ్రో. సో గాయ్స్ ఇదన్నమాట పానగల్ రిజర్వేర్. చాలా పెద్దగా ఉన్నది, చాలా అంటే చాలా పెద్దగా ఉన్నది. ఇంకా ఈవినింగ్ టైమ్, ఈ టైంలో మార్నింగ్ టైమ్, సన్ రైజ్ టైమ్, సన్సెట్ టైంలో వస్తే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఇక్కడ ఫ్రంట్ రూమ్ కనిపిస్తుంది కదా, ఒకసారి చూద్దాము. అదేందో ఇంటెక్ వెల్ అంట, పోయి చూద్దాం అక్కడ ముందర ఏముందో అసలు. ఇక్కడ నుంచి ఇందాక గేట్స్ క్లోజ్ ఉండే,
వీళ్ళు వచ్చి ఓపెన్ చేసినారు. ఇంకా ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉన్నది. అసలు రికార్డ్ చేస్తుందో చేయని ఇంకా రాదు. వెళ్ళైతే చూద్దాం. మోస్ట్లీ ఏమన్నా వాటర్ గిట్ల ఏమన్నా వస్తుందేమో ఏమో. ఇందాక నుంచి అందులో అరుస్తున్నారు. అసలు వాళ్ళు ఏం చేస్తారో తెలుసలే. లోపల తీయని ఇస్తారా తీయనియారా చూద్దాం. లోపలికి అయితే వెళ్ళి ఇంటేక్ వెల్ pH 49 అంట. ఇది మొత్తం ఇంకా సైడ్ వ్యూ. See our beauties are parked there. వాటర్ పోతున్నాయి మొత్తం. బ్యాక్ సైడ్లా ఇది ఉంది కదా ఇంటేక్ వెల్ అని. సో ఇక్కడ నుంచి అక్కడికి వేరే సైడ్ పాస్ అయితే అంట వాటర్. మిషన్ భగీరథ అక్కడ మీకు స్ట్రైట్ కనిపిస్తుంది కదా ఆ ట్యాంక్. ఇక్కడ నుంచి అక్కడికి పాస్ అయితే అంట వాటర్. సో అక్కడ నుంచి ఇంకా ఇవి అక్కడిక్కడ పాస్ అయితే మేమేదో మోటార్స్ ఉండి ఇట్లా ఏదో ఊహించుకొని పోయినాం అన్నమాట. కాకపోతే అక్కడ ఏం లేదు. ఇదన్నమాట వీడియో అయితే. వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. సో ఇక్కడికి బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నా. ఇంక ఇక్కడ నుంచి బ్యాక్ టు హోమ్.